చేసాం మనం యాంగిల్స్ మార్కింగ్ చేసాం ఫ్రమ్ 0 to 90 degrees. So other side also 0 to 90 degrees we marking the angles with protractor. So place the paper on the table. So this is the a center point in figure. This is the center point. So this is the surface. Now I am placing the glass, semicircular glass. What is this? Semicircular glass. So just to remind what I am using the materials to do the experiment. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు నేను ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నానో కొంచెం మైండ్లో ఉంచుకోండి, ఎగ్జామ్స్లో ఇలాంటి అడుగుతుంటాడు కాబట్టి. సో అవర్ ఎయిమ్ ఈజ్ ఆల్సో నోటెడ్ ఆన్ ద బోర్డ్. సో ద రిలేషన్ బిట్వీన్ ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్రాక్షన్ యాంగిల్, టు అబ్టైనింగ్ ద ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్రాక్షన్ యాంగిల్ when the light passing through rarer medium to denser medium. So rarer లో నుంచి, now here the rarer medium is air. So what is denser medium? Glass air లో నుంచి మన గ్లాస్లోకి లైట్ పాస్ అయ్యేటప్పుడు సో ఇన్సిడెంట్ యాంగిల్కు రిఫ్రాక్షన్ యాంగిల్కు మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద అవర్ ఎయిమ్. నౌ ఐఎమ్ ప్లేసింగ్ ద సెమీ సర్క్యులర్ గ్లాస్. సర్కిల్ అంటే ఫుల్ కదా, హాఫ్ ఉంది కాబట్టి సెమీ సర్కిల్ అంటున్నాం. సెమీ సర్క్యులర్ గ్లాస్ ఆన్ ద పేపర్. So the center of the semicircular glass is coincide with this center point. So ఇక్కడ సెమీసర్క్యులర్ గ్లాస్తో నేను ఇక్కడ కోయిన్సైడ్ చేస్తున్నాను. కొంచెం అందరు అబ్జర్వేషన్ చేయండి, దూరంలో ఉన్న వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి చూడాలి. సో కొంచెం లైటింగ్ ఇవ్వండి. రైట్, బెటర్. సో నౌ ఐఎమ్ ప్లేసింగ్ ద గ్లాస్ స్లాబ్ ఆన్ ద పేపర్. This surface line, this line is coincide with glass slab outer edge. Glass slab outer edge తో నేను ఇది coincide అయ్యేటట్టుగా ఫిక్స్ చేశాను. సో నవ్ ఐ యామ్ వెయిట్ యాక్చువల్గా దీన్ని మనం ఎలా తీసుకుందామంటే, ఇక్కడ మనకి ఇన్సిడెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఇంతమంది పెట్టినట్టుగా తీసుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ యాంగిల్స్ మనం నోటెడ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నుంచి నేను, సో అఫ్కోర్స్ మన ఇటు నుంచి కూడా ఇన్సిడెంట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన ఇటు నుంచి ఈ యాంగిల్తో ఇన్సిడెంట్ చేద్దాం. సో ఇప్పుడు ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఇక్కడ నేను ఏ యాంగిల్తో ఇన్సిడెంట్ చేస్తున్నానో మీరు ఇక్కడ ఆల్రెడీ నోటెడ్గా ఉన్నాయి. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 డిగ్రీస్ ఇక్కడ ఆల్రెడీ మనం మెన్షన్ చేశాము. ఇప్పుడు నేను 10 degrees యాంగిల్ దగ్గర లైట్ను పాస్ చేస్తాను. సో ఈ లైట్ని ఏమంటాం మనం? ఇన్సిడెంట్ లైట్ అంటాం. ఏమంటాం? ఇన్సిడెంట్ లైట్ అంటాం. ఇది 10 degrees అంటే వేర్ ఇస్ దట్ 10 degrees బిట్వీన్ 10 degrees అనేది ఎక్కడ ఉంది? ఈ ఇన్సిడెంట్ రేకు, ఇక్కడ ఇన్సిడెంట్ రేకు, ఇక్కడ ఈ లైన్ ఏమంటాం? నార్మల్ లైన్. సో నార్మల్ లైన్ ఆల్రెడీ మనం నోటెడ్ చేసుకున్నాం. ఎందుకు నోటెడ్ చేసుకున్నామంటే, సో తర్వాత ఫస్ట్ యాక్చువల్గా ఏం చేయాలి? ఒక పాయింట్లో ఇన్సిడెంట్ చేయాలి. ఓకేనా? ఇన్సిడెంట్ చేసిన పాయింట్ దగ్గర ఏం తీసుకోవాలి? నార్మల్ లైన్, ఒక ఇమాజినరీ నార్మల్ లైన్ మనం తీసుకోవాలి. ఓకే, బట్ యాక్చువల్గా ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ముందే నార్మల్ లైన్ నోటెడ్ చేశాను. ఫస్టే నార్మల్ లైన్ నోటెడ్ చేసి నార్మల్ లైన్ పాయింట్ దగ్గర ఏం చేస్తున్నా? నేను ఇన్సిడెంట్ చేస్తున్నాను. ఓకేనా? అలా చేసినా ఇలా చేసినా ఇక్కడ మిస్టేక్ ఏమీ లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నార్మల్ దగ్గర, సో ఇది నార్మల్ లైన్. ఓకే, సో ఇది నార్మల్ లైన్. ఈ నార్మల్ లైన్ పాయింట్ దగ్గరే మనం ఏం చేయాలి? ఇన్సిడెంట్ చేయాలి. సో ఎగ్జాక్ట్లీ అక్కడే ఇన్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు నా ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉందో, సో నేను ఎగ్జాక్ట్లీ 30 degreesతో ఇన్సిడెంట్ చేస్తున్నాను. 30 degreesా కాదా? ఇక్కడ చూడండి, 30 degrees. ఓకే, 30 degreesతో ఇన్సిడెంట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ యాంగిల్. Where is the incident angle? In which medium incident angle is there? In the rarer medium. That means air. Air lo incident angle undi. Yes? So this is the glass slab. Now this is the denser medium. Now check out the refraction angle. Refraction angle ante enti? Bending అయినటువంటి లైట్ యాంగిల్ ఎంత యాంగిల్తో మనకు బెండ్ అవుతుందో అనేది చెక్ చేయాలి. సో చూస్తున్నారా అక్కడ ఎంత యాంగిల్తో వెళ్తుందో? ఇక్కడ అది 30 degreesతో వెళ్తుంది, అక్కడేమో 20 degreesతో వెళ్తుంది. ఓకే, ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 30 degrees. Refraction angle is equal 20 degrees. Where is refraction angle? In the glass. So where is incident angle? In air.
సో ఇన్ రేరర్ మీడియం దట్ మీన్స్ ఎయిర్లో ఇన్సిడెంట్ యాంగిల్ కనిపిస్తుంది. సో తర్వాత మనకు గ్లాస్ స్లాబ్లోనేమో ఏం కనిపిస్తుంది, గ్లాస్ స్లాబ్లో రిఫ్రాక్షన్ యాంగిల్ కనిపిస్తుంది. దట్ ఈజ్ సో మనము అబౌట్ 20 degrees, నియర్లీ 20 degrees గానే దాన్ని తీసుకుందాం. ఓకే, నౌ నోట్ ద ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్రాక్షన్ యాంగిల్. సో సీరియల్ నెంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామంటే ఇన్సిడెంట్ యాంగిల్ రిఫ్రాక్షన్ యాంగిల్ చెక్ చేద్దాం. నౌ ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 30 degrees. ఓకే, రిఫ్రాక్షన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 20 degrees. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 తీసుకోవాలని ఏం లేదు, 20తో 10తో కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ 40, 50, 60, 70తో మనం ట్రై చేద్దాం. నౌ కమ్ టు ద నెక్స్ట్ యాంగిల్. 30తో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏ యాంగిల్తో టెస్ట్ చేద్దాం, 40తో టెస్ట్ చేద్దాం. కమ్. సో ఇన్సిడెంట్ దిస్ ఈజ్ ద 40 degrees. ఓకే, 40 degrees మీద నుంచే ఈ లైట్ పాస్ అయ్యేటట్టుగా మనం ట్రై చేయాలి. ఎక్కడ ఇన్సిడెంట్ అవ్వాలి, ఎగ్జాక్ట్లీ ఈ మిడిల్ పాయింట్లో ఇన్సిడెంట్ అవ్వాలి. ఎందుకంటే మనం అక్కడే నార్మల్ ఆల్రెడీ తీసుకున్నాం. సో ఇన్సిడెంట్ పాయింట్ దగ్గరే మనం నార్మల్ తీసుకోవాలి కాబట్టి ఆల్రెడీ నోటెడ్గా ఉంది నార్మల్. అందుకే మనం ఎగ్జాక్ట్లీగా ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు చేయొచ్చు. ఇక్కడ ఇన్సిడెంట్ చేసామనుకోండి మళ్ళీ ఇక్కడ నార్మల్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం నార్మల్ నోట్ చేసుకున్నాం కాబట్టి ఆ నార్మల్ పాయింట్ దగ్గర మనము ఇన్సిడెంట్ చేద్దాం. నా 40 degreesతో ఇన్సిడెంట్ చేస్తున్నా. ఓకే రైట్, 40 degreesతో ఇన్సిడెంట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది బీమ్ ఆఫ్ లైట్ అయితేనేమో మనకు ఎగ్జాక్ట్గా బాగానే ఉండేది, కానీ రిజల్ట్ ఇదేమో లేజర్ లైట్ ఇక్కడ అంటే కంప్లీట్గా ఇక్కడ పడైతే మళ్ళీ అక్కడ పడట్లేదు. సో అందుకే 40 degreesతో ఇన్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది, 20+గా ఉంది కదా. 20+ అంటే మరి 25 ఉందా, 25 లేదు నిజానికి, అది 25 లోపే ఉంది. ఎస్, బిలో 25 కనిపిస్తుంది. సో 40 degrees ఇన్సిడెంట్ యాంగిల్ ఉంటే 24 అలా ఉందేమో, అంతేనా? చూడండి 30కి 20కి మధ్యలో ఏమీ లేదు, ఎగ్జాక్ట్లీ మధ్యలో ఏం లేదు. ఆఫ్ కోర్స్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ లేజర్ లైట్ను ఇలా ఇన్సిడెంట్ చేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు బెండ్ అవ్వడం, జరగడము, వనకడము ఇలా ఉంటుంది. స్లైట్ డిఫరెన్స్ వస్తుంది, ఎగ్జాక్ట్లీ యాంగిల్స్ రాకపోవచ్చు మనకు. సో సరే, దాన్ని మనం ఏమనుకుందాం, 25 తీసుకుందామా, మరి 24 అందామా? 25 ఓకే, 25 సరే. ఓకే, ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 40 degrees. Second time, incident angle is equal to 40 degrees. Refraction angle is equal to 25 degrees. Right. Okay, next incident angle to check చేద్దాం. Next incident angle ఎంత తీసుకోవాలరా? 50. Right, nice. 50 degrees తో ఇన్సిడెంట్ చేస్తున్నాను. 50 degrees తో రైట్, ఇక్కడే ఉంది కదా 50 degrees. 50 degrees నుంచి పాస్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఈ ఇన్సిడెంట్ అయ్యే పాయింట్ ఎగ్జాక్ట్లీ నార్మల్ దగ్గర ఉందా లేదా కూడా చూసుకోవాలి. కొంచెము లేజర్ లైట్ కూడా మనకు కోఆపరేట్ చేయట్లే. రైట్, 50 degreesతో ఇన్సిడెంట్ అవుతుంది. నా 50 degreesతో మనం ఇన్సిడెంట్ చేస్తున్నాము. 50 degreesతో ఇన్సిడెంట్ రైట్, ఎగ్జాక్ట్లీ నార్మల్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ రీఫ్రాక్షన్ యాంగిల్ చెక్ చేయండి. 30 క్రాస్ అయింది కదా. రైట్, మేబీ 32 ఉండొచ్చు. రైట్, 32 రైట్, 32 ఉంటుంది అనుకుందాం. రైట్, ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ so third time incident angle is equal to 50 degrees. This is one 32 degrees. So next sin I sin R కూడా మనం చెక్ చేద్దాము. దాన్ని మనం మ్యాథమెటికల్గా చెక్ చేశాక నేను చెప్తాను. సో నెక్స్ట్ ఇంకొక 2 times చెక్ చేద్దాం. ఇంకో 2 times కూడా చెక్ చేసి నెక్స్ట్ ఎంత యాంగిల్తో చెక్ చేయాలిగా, 60 degreesతో చెక్ చేయాలి. 60 degrees ఇక్కడ ఉంది. 60 degreesతో ఇన్సిడెంట్ యాంగిల్ నేను చెక్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్లీ నార్మల్ దగ్గరే ఈ ఇన్సిడెంట్ పాయింట్ ఎక్కడైతే ఇన్సిడెంట్ అవ్వాలో అక్కడే ఇన్సిడెంట్ అయ్యేటట్టుగా చేస్తున్నాను. నౌ ద చెక్అవుట్ ద రీఫ్రాక్షన్ యాంగిల్ 35 మళ్ళీ ఒకసారి చూడండి. 35 క్రాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. 35 క్రాస్ అవుతుంది మనకు. ఎగ్జాక్ట్లీ అది 35
36 అనాలా 37 అనాలా మీరే చెప్పాలి. ఏమంటారు? వెయిట్ 35 క్రాస్ అవుతుందా? 35 అందామా? అంతేనా? రైట్, ఎగ్జాక్ట్లీ 35. 40 30 మిడిల్లో నుంచి వెళ్ళిపోతుంది. ఎస్, ఓకే. 35 డిగ్రీస్. ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత తీసుకున్నాం? 60. రైట్, 50 నెక్స్ట్ 60 డిగ్రీస్తో చెక్ చేసాము. ఇదేమో 35 డిగ్రీస్ ఉంది. ఓకే, ఒక 5th టైం కూడా మనం చెక్ చేద్దాం. ఇన్సిడెంట్ యాంగిల్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 70 డిగ్రీస్. రైట్, కమ్. 70 డిగ్రీస్తో ఇన్సిడెంట్ యాంగిల్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ రీఫ్రాక్షన్ యాంగిల్ ఎంత ఉందో మీరే చెప్పాలి నాకు. చెప్పరా నాన్న ఆకాష్, ఎంత ఉంది ఇన్సిడెంట్ రీఫ్రాక్షన్ యాంగిల్? 40 40 క్రాస్ అయిందా? ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? బెంచ్ కలిసి. ఓకే, ఎంత అవుతుంది? 39 40? అంతేనేనా? రైట్, 40 రాలేదు. 40 రాలేదు కదా? రైట్, ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 70 డిగ్రీస్. ఇది వచ్చేసి 39 డిగ్రీస్ రీఫ్రాక్షన్ యాంగిల్. సో ఇప్పుడు సింపుల్గా ఒకటి మీరు చెప్పండి, వాట్ డూ యూ ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్రాక్షన్ యాంగిల్? ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్, రిఫ్రాక్షన్ యాంగిల్ ఈజ్ when it is no when it is when the incident angle is greater than the refraction angle. ఎప్పుడు ఇలా ఉంటుంది అంటే లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అయినప్పుడు ఉంటుంది. దట్ ఈస్ మై క్వశ్చన్. when the light passing from rarer to denser. ఇక్కడ మనం రేరర్గా ఎయిర్తో చేసాము, డెన్సర్గా గ్లాస్ తీసుకున్నాం. సో యూ కెన్ చెక్అవుట్ విత్ అదర్ రేరర్ మీడియమ్స్. ఏదైనా వేరే రేరర్ మీడియంతో మనం చెక్ చేసిన, డెన్సర్ మీడియం ఇది కాకుండా వేరే ఏది తీసుకున్నా, సో ఖచ్చితంగా ఇదే రిజల్ట్ వస్తుందా, వేరే రిజల్ట్స్ వస్తాయా? ఎనీ టైము ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ రీఫ్రాక్షన్ యాంగిల్ ఉంటుందా, ఉండదా? అంటే ఎప్పుడు ఇన్సిడెంట్ రేరర్లో నుంచి డెన్సర్లోకి పాస్ అయినప్పుడు ఇవే రిజల్ట్స్ వస్తాయా? అప్పుడు ఇది తక్కువ ఇది ఎక్కువ ఉంటుందా? సో ఎవ్రీ టైమ్ ద ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ incident refraction angle because it is a rarer medium angles. So incident angles are, these angles are in rarer medium, these angles are in denser medium lo light bending avutundi. Okay, so we know why the light is bending. Enduku light bend ayindi glass lo? It is a denser medium. Why? Of course it is denser medium lo light enduku bend aitundi? Denser medium speed is change. ఏమవుతుంది? స్పీడ్ చేంజింగ్, స్పీడ్ డిక్రీజింగ్. సో రేరర్ మీడియం ద లైట్ స్పీడ్ ఇస్ వెరీ ఫాస్ట్, బట్ ఇన్ డెన్సర్ మీడియం లైట్ స్పీడ్ ఇస్ లెస్, స్లో అవుతుంది. స్లో అవ్వడం వల్ల ఏమైపోతుంది? బెండ్ అవుతుంది. సో లైట్ బెండ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అంతే యాంగిల్తో వెళ్ళదు. 30 డిగ్రీస్తో ఇన్సిడెంట్ చేస్తే 30 డిగ్రీస్తో వెళ్ళదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ బోత్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ వాట్ ఈస్ ద వాట్ ఈస్ దీస్ టూ మీడియమ్స్? ఇక్కడ యాంగిల్ 30 ఉంది, ఇక్కడ యాంగిల్ 30 ఉంది. అప్పుడు ఇక్కడ ఈ రెండు మీడియమ్స్ ఏమవుతాయి చెప్పండి? ఇన్సిడెంట్ యాంగిల్ 30 ఉంది, రీఫ్రాక్షన్ యాంగిల్ 30 ఉంది అన్నాను అనుకోండి, అప్పుడు ఈ టూ మీడియమ్స్ డిఫరెంట్ మీడియమ్సా, సేమ్ మీడియమ్సా? సేమ్ మీడియం. సో ఇఫ్ లైట్ ఈజ్ పాసింగ్ ఇన్ స్ట్రేట్ లైన్ 30 డిగ్రీస్ ఉందంటే యాక్చువల్గా అక్కడ నో మీడియం లేనప్పుడే ఏమవుతుంది? సేమ్ ఇక్కడ 30 డిగ్రీస్ ఉంటే అక్కడ కూడా 30 డిగ్రీసే ఉంటుంది. నో డీవియేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ ఎవ్రీ టైం డీవియేషన్ కనిపిస్తుంది. ఓకేనా? లైట్ బెండ్ అవుతుంది. సో ఎందుకు బెండ్ అవుతుంది అనేది మనం ఇప్పుడే మాట్లాడుకుంటాం. లైట్ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది, స్లో అవుతుంది, దట్స్ వై ద లైట్ బెండింగ్. ఇప్పుడు ఎటు బెండ్ అయింది నాకు అది చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, బెండ్ ఎటువైపు బెండ్ అవుతుంది? సో వన్స్ అగైన్ చెక్అవుట్. ఒకసారి 40 డిగ్రీస్తో చూస్తున్నాను. ఇప్పుడు నేను 40 డిగ్రీస్తో ఇన్సిడెంట్ చేస్తే 40 డిగ్రీస్తో వెళ్ళిందా? 40 డిగ్రీస్తో ఇన్సిడెంట్ అయిందా? కాలేదు. నియర్లీ 25గా ఉంది. 25గా ఉంటే యాక్చువల్గా ఎలా వెళ్ళాలి? గ్లాస్ స్లాబ్ లేకపోతే 40 to 40, ఇక్కడ యాంగిల్ 40నే, ఇక్కడ యాంగిల్ 40నే. గ్లాస్ స్లాబ్ డెన్సర్ మీడియము మనం గ్లాస్ స్లాబ్ పెట్టగానే ఏమైపోతుంది? బెండ్ అవుతుంది. ఎటు బెండ్ అవుతుంది? దట్ ఇస్ మై క్వశ్చన్.
నియర్ టు నార్మల్. రైట్, వెరీ గుడ్. నియర్ టు నార్మల్. ఓకే, టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది. ఓకే, సో వెన్ ద లైట్ పాసింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం, ద లైట్ ఈస్ బెండింగ్ టువర్డ్స్ నార్మల్. దిస్ ఈజ్, ఇప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకో. మీరు ఇటు రివర్స్లో పెట్టుకొని చేసిన, ఎటువైపు ఎటు పెట్టుకున్నాను, ఇట్లా పెట్టినా కానీ రేరర్ టు డెన్సర్లోకి వెళ్తుందంటే లైట్ ఈజ్ బెండింగ్ టువర్డ్స్ నార్మల్, దెన్ రీఫ్రాక్షన్ యాంగిల్ ఈజ్ వెరీ స్మాలర్ దెన్ ఇన్సిడెంట్ యాంగిల్. సో నౌ వీఆర్ చెకింగ్ ద sin I values and sin R values. Okay, we are noting that sin I values and sin R values. So the sin I value, sin I, what is here, I value 30. Sin 30 is equal 0.5, sin 40 is equal 0.64, sin 50, sin 60, sin 70 values are here noted. At the same time, sin R values also I noted here. So sin 20, 0.34, 25, 20, 32. So every time I note the sin I values and sin R values. So what is our aim? Actually our aim in the experiment, I కి R కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏం చేస్తున్నామంటే ద రిలేషన్, ఈజ్ ఇట్ కాన్స్టెంట్ ఆర్ నాట్? వాట్ ఈజ్ కాన్స్టెంట్? ద రేషియో ఆఫ్ sin I and sin R is constant or not, that is where we are checking. Though sin I by sin R, what is here? Sin I is 0.5, sin R value is 0.34. Every time I note the sin I and sin R values, so every time I write down the sin I by sin R values. So almost same, 1.47, 1.52, 1.46, 1.5, 1.5. సో ఆల్మోస్ట్ ఎలా ఉన్నాయి వాల్యూస్ అన్నీ? నియర్గా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. అంటే చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వట్లేదు. చేంజ్ అవ్వడం అంటే ఇక్కడ 1.4 వచ్చింది, నెక్స్ట్ టైం 2.4 వచ్చింది అనుకోండి, మోస్ట్ డిఫరెన్స్ ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ 3.4 వచ్చింది అనుకోండి, మోస్ట్ వెరీ డిఫరెన్స్ ఉన్నట్టు. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అంటే ఎవ్రీ టైమ్ ఏమవుతుంది? sin I by sin R వాల్యూ ఈజ్ కాన్స్టాంట్. సో మిమ్మల్ని ఎగ్జామ్లో ఇలా కూడా sin I by sin R is constant or not, so how do you prove the experimentally అని ఇలా అడుగుతాడు. లేదంటే దిస్ ఈజ్ కాల్డ్ ఆల్సో స్నెల్స్ లా. ఏమంటాం ఈ లాని? స్నెల్స్ లా. స్నెల్స్ అనే సైంటిస్ట్ నేమ్ మీదనే మనం ఇస్తున్నాము. వాట్ ఈజ్ స్నెల్స్ లా? sin I by sin R ఈజ్ ఈక్వల్ కాన్స్టాంట్, దట్ ఈస్ ద స్నెల్స్ లా. ఇలా కూడా అడగచ్చు. హౌ డూ యూ ప్రూవ్ ద స్నెల్స్ లా ఎక్స్పెరిమెంటల్లీ అన్నప్పుడు ఇదే రాసుకోవాలి. సో నౌ అవర్ ఎయిమ్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ I and R. సో రిలేషన్ చెక్ చేస్తున్నాం. దేనికి? ఐకి, ఇన్సిడెంట్ యాంగిల్కు, రిఫ్రాక్షన్ యాంగిల్కు. సో ఇక్కడ రిలేషన్ ఓన్లీ ఐకి ఆర్కి రిలేషన్ ఇక్కడే తెలిసిపోతుంది. సో 30, 20 గ్రేటర్ వాల్యూస్, లోయర్ వాల్యూస్, గ్రేటర్ వాల్యూస్, స్మాలర్ వాల్యూస్ ఉన్నాయి. నౌ వీఆర్ కన్క్లూడ్ దట్. వాట్ ఈజ్ అవర్ కన్క్లూజన్ హియర్? ద రీఫ్రాక్షన్ యాంగిల్స్ ఆర్ లెస్సర్ వాల్యూస్. ద రీఫ్రాక్షన్ యాంగిల్స్ ఆర్ లెస్ దెన్ ద ఇన్సిడెంట్ యాంగిల్స్. అని ఇంకోలా చెప్పొచ్చు, ఏమచ్చు? ఇన్సిడెంట్ యాంగిల్స్ ఆర్ గ్రేటర్ దెన్ ద రీఫ్రాక్షన్ యాంగిల్. when it is the light is passing from rarer to denser medium. Now my question is if you are change the experiment అంటే now we are conduct the experiment, light passing from rarer to denser. సో ఇలా పాస్ చేసాం. if we are incident in the glass and refraction in the air, ఇన్సిడెంట్ యాంగిల్నే మనం దీంట్లో తీసుకొద్దాం. దేంట్లో? గ్లాస్లో. రిఫ్రాక్షన్ యాంగిల్ దేంట్లో చెక్ చేద్దాం? ఎయిర్లో. ఇప్పుడు కూడా సేమ్ sin I by sin R వాల్యూస్ సేమ్ ఉంటాయా? లేదంటే ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ గ్రేటర్గా ఉండి రిఫ్రాక్షన్ యాంగిల్ స్మాలర్గా ఉంటుందా? డిఫరెంట్గా ఉంటుందా? డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఎలా ఉంటుందంటే ఇన్సిడెంట్ యాంగిల్, ఒకసారి ఇక్కడ 1 or 2 మెంబర్స్ కమ్ టు క్లోజ్. 1 or 2 మెంబర్స్ కొంచెం దగ్గరికి రండి, మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గ్లాస్లో ఇన్సిడెంట్ యాంగిల్ చెక్ చేస్తున్నాను. ఇంతకుముందు ఎలా పెట్టాను? రేరర్ టు డెన్సర్ చెక్ చేస్తాను. ఇప్పుడేం చెక్ చేస్తున్నా నేను? డెన్సర్ టు రేరర్లోకి చెక్ చేస్తాను. 20 degreesతో ఇన్సిడెంట్ చేస్తున్నాను. చూడండి, 20 degreesతో ఇన్సిడెంట్ చేస్తున్నాను. ఓకే, ఇన్సిడెంట్ యాంగిల్ ఇస్ 20 degrees. చెక్అవుట్ ద రీఫ్రాక్షన్ యాంగిల్. వెయిట్ చూడండి ఎంత ఉంది. యాక్చువల్గా ఇది ఎక్కడ ఇన్సిడెంట్ అవ్వాలి? మళ్ళీ ఎట్ ద నార్మల్ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అవ్వాలి, అవునా? రైట్. ఎంత ఉంది అక్కడ? 25. ఇన్సిడెంట్ యాంగిల్ ఏమో 20 ఉంది.
గ్లాస్ స్లాబ్లో రివర్స్లో ఉంది. ఇదేమో రేరర్ టు డెన్సర్ మీడియం. నౌ వీఆర్ చెకింగ్ డెన్సర్ టు రేరర్ మీడియం. ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత వస్తుంది? 20 తీసుకున్నాను. ఇక్కడ ఎంత ఉంది? 25. సో నౌ అవర్ కన్క్లూజన్ ఈజ్ ద యాంగిల్ ఇన్ ద రేరర్ మీడియం ఈజ్ గ్రేటర్ incident values in which medium? Rarer medium. So greater the value 25. 20 కంటే 25 is greater. ఈ 25 అనే ఈ వాల్యూ దేంట్లో ఫైండ్ అవుట్ చేసాం మనం? రేరర్ మీడియం. సో ఎవ్రీ టైమ్ ఇన్ ద రేరర్ మీడియం ద యాంగిల్స్ ఆర్ గ్రేటర్, వెదర్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ యాంగిల్ ఆర్ రిఫ్రాక్షన్ యాంగిల్. అది ఇన్సిడెంట్ యాంగిల్ అయినా అవ్వచ్చు, రిఫ్రాక్షన్ యాంగిల్ అయినా ఉండొచ్చు. ఎయిర్లో కంపల్సరీ ఏముంటాయి? వాల్యూస్ గ్రేటర్గా ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే రేరర్ మీడియంలో వాల్యూస్ గ్రేటర్గా ఉంటాయి. బట్ డెన్సర్ మీడియంలో వాల్యూస్ ఎలా ఉంటాయి? స్మాలర్గా ఉంటాయి. బికాస్ లైట్ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది, బెండ్ అవుతుంది. ఎక్కడికి బెండ్ అయింది? టువార్డ్స్ నార్మల్ బెండ్. ఇక్కడ ఎలా బెండ్ అయింది? అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయింది. అంతే కదా. సో 20కి 20 వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది? 25కి కదా దూరం పోయింది. దేనికి దూరం పోయింది? నార్మల్కు దూరం పోయింది. అందుకే ఏమంటాము? వెన్ ద లైట్ పాసింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ద లైట్ ఈస్ బెండింగ్ అవే ఫ్రమ్ ది normal. So that is conclusion. Okay, so enough.